నారాయణుని నాభికమలము నుండి పుట్టినటువంటి వాడు. ఆయన గారి పేరు బ్రహ్మ. బ్రహ్మము అంటే మామూలుగా పురుష సూక్తంలో ఒక మాట చెప్తున్నారు మన వాళ్ళు. పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అన్నారు. ఆ పరమ పురుషుడున్నాడే పరాత్పరుడు. పురుషుడు పురుషుడు అంటే మగవాడని అర్థం కాదు, ఇక్కడ పూర్ణుడు అని అర్థం. లేకపోతే పురి సేతే ఇది పురుష. పురి అంటే దేహం, ఈ దేహంలో ఉండేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క స్థితిని ఏం చెప్పారంటే పాదోస్య విశ్వభూతాని. మనకు కనిపించేటువంటి ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్తమైన భూతములు ఏర్పడి ఉన్న, భూతం అంటే ఏర్పడి ఉన్నది అని అర్థం. 14 లోకాలు, అందులో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు, కాలము, యముడు, దిక్పాలకులు, అంతా కూడా విశ్వం. ఈ విశ్వమంతా ఆ పరమ పురుషుని యొక్క 4వ భాగంలో ఇమిడుందిట.